అంటే భగవానుడు ఆయన తొందరగా ప్రీతి చెందుతాడు, చెప్పేవాడికి ఎంత సత్తా ఉందని చూడ్డు. వాడికి ఏమి రాకపోయినా వీళ్ళందరూ ఇంత ప్రీతిగా వింటున్నారు రానా స్వరూపాలతో వచ్చి ఆయన అరుస్తున్నాడో ఏమిటో. అందుకని అసలు విశేషం ఏమిటంటే భగవంతుడు గురించి చెప్తున్న చోటికి భగవంతుడు వచ్చినా అది ప్రతిబంధకంగా కనపడుతుంది. బా ఉండవయ్యా, నీ గురించి వినడమే బాగుంది, నిన్ను చూడడం కన్నా అంటారు. అందుకని దీన్ని నామానికి ఉన్న శక్తిని చాలా గమ్మత్తుగా చెప్పారండి. ఆధ్యాత్మ రామాయణంలో ఒక చోట చెప్పారు, రాళ్లు పోసి సముద్రానికి సేతువు కడుతుంటే రామనామం రాస్తున్నారు, రాళ్లు విసురుతున్నారు, తేలుతున్నాయి. రాముడు చూశాట, ఏమిటి నా నామానికి ఇంత శక్తి ఉందా, ఒక్కసారి అసలు నేను కూడా నా నామానికే ఇంత శక్తి ఉంటే ఇంకా నేను రాయి ముట్టుకుని నేనే రాసి వేస్తే ఏమవుతుందో చూద్దాం అనుకున్నట్ట. కొంప తీసేది మునిగిపోతే వీళ్ళందరూ ఏమిటో ఈ నామం రాస్తే తేలే, ఈయన రాస్తే మునిగిపోయిందని పెద్ద అనుమానంలోకి వస్తారేమో. సంశయాత్మ వినశ్యతి, వాళ్ళు పాడవుతారు, కార్యం పాడవుతుందని కొంచెం దూరంగా వెళ్ళి ఎవరూ చూడకుండా ప్రయత్నిద్దామని పాపం ఆ ఒడ్డును నడుచుకుంటూ కాస్త అందరికీ కనపడకుండా దూరంగా వెళ్ళి ఓ రాయి తీసి రామా అని రాశాట. రాసి ఆ సముద్రంలో రాయి బారేశాడు, అది బుడుక్కుని మునిగిపోయింది. రాముడు అనుకున్నాడు, పోన్లే ఎవరు చూడలేదు, గొడవ వదిలిపోయింది అని వెనక్కి తిరిగి వద్దాం అనుకున్నాడు. ఆయన వెడితే ఊరుకోని వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆ పైనే వెడుతున్నారు హనుమ, ఏమిటి రాముడు ఒక్కడ వెళ్తున్నారని. ఆయన చూసి వెంటనే ఓ పెద్ద కేకేశారు, రామా నీకన్నా నీ నామం గొప్పదన్నారు. ఇప్పుడే తెలిసిపోయింది, రాయి మీద నువ్వు రాసి విసిరితే మునిగిపోయింది, మేం రాస్తే తేలుతోంది, నీ నామమే గొప్పది నీకన్నా అన్నారు. అడగడంలో కూడా అమ్మా సీతమ్మ ననుబ్రోవామని చెప్పావే, సీతమ్మ తల్లి ననుబ్రోవామని చెప్పావే అని సీతమ్మని అడుగుతారు. అమ్మా సీతమ్మ ఆయన అడుగమ్మా అని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. అసలు అన్నింటికన్నా నాకు చాలా ఆశ్చర్యం కలిగే సంఘటన దాశరథి రంగాచార్యులు గారు రాశారు. ఆయన ఎంత చిత్రమైన విషయం రాశారంటే, అమ్మా ఎప్పుడు అడగాలట, ఏమండి మీరు ఫలానా వారి సంగతి పట్టించుకోవట్లేదు ఏమిటండి అని ఈవిడ రికమెండేషన్ చెయ్యాలట ఆయనకి. అమ్మ అలా రికమెండేషన్ కూడా గబుక్కుని స్వామివారు రాగానే కాళ్ళు కడుక్కుంటుంటే చెయ్యకే, ఎప్పుడు చెయ్యాలో తెలుసా, నడిరేయి ఏజాములో స్వామి నిను చేర దిగివచ్చును, రాత్రి 12కో 1 గంటకో ఇంకా సర్వదర్శనం అన్ని దర్శనాలు అయిపోయి ఏకాంత సేవ చేసిన తర్వాత పెద్ద చెప్పులు వేసుకుని 7 కొండలు దిగి అలివేలు మంగా పట్టణానికి వస్తాడు కదా ఆయన. వచ్చి లోపలికి వచ్చి కూర్చుని కాళ్ళు చేతులు కడుక్కుని ఏదో అరటిపండు తిని తాంబూలం వేసుకుని చాలా ప్రీతిగా ఆయన నీ చెయ్యి పట్టుకుని నీ ముఖంలోకి చూస్తూ కాటుకతో కూడినటువంటి నీ కన్నులను తన కన్నులతో దగ్గరగా చూస్తూ పారవస్యం పొంది నిన్ను బిగియార కౌగిలించుకొని చుంబనం చేసేటటువంటి సమయంలో అప్పుడంటావు, నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును. అప్పుడు ఏమయ్యా, డబ్బున్న వాళ్ళు ఎలా అయినా వస్తారయ్యా నీ కొండకి, డబ్బు లేని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, డబ్బు లేని వాళ్ళు 7 శిఖరాలు నేనడువలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, కలిమి ఉన్న వాళ్ళకి తప్ప లేని వాళ్ళకి ఆయన పలకకపోతే అనాథనాథుడన్న బిరుదేలనమ్మ, అడగవే మాయమ్మ అనురాగత వల్లి, ఏ డబ్బు లేని వాళ్ళని పట్టించుకోవా, ఆయన కొండ మీదకి రాలేదు డబ్బులు లేవు కదా వచ్చి దర్శనం చేయలేదని ఆయన కోరిక పట్టించుకోవా, ఇంకా అలాంటి దానికి నీకు దీనులకి నువ్వు భర్తవి దీన పోషకుడివి అన్న బిరుదు నీకెందుకయా, ముందు ఆయన సంగతి చూడు అని అప్పుడు చెప్పమ్మా. అప్పుడు ఆయనకి అది చాలా బలహీనమైన క్షణం కదా, నీ మాట ఏం కాదనలేడు, అబ్బా చూస్తానులే వాడి సంగతిని మాట ఇచ్చేస్తాడు. అందుకని ఈ మాట అప్పుడు అడుగమ్మా. ఎంత అందం చూడండి, నిజంగా ఎంత గడుసుతనమో అడగడంలో. అందుకని అమ్మవారి పాదాలు తొందరగా పట్టుకుంటారు. ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది. ఇంట్లో కూడా తండ్రి ఎంత పిల్లలతో కలగలిసిపోయి ఉండనివ్వండి, పండక్కి ఓ 200 పెట్టి పిల్లకి బట్టలు తీవే అంటాడు తండ్రి. అమ్మ 200 కదమ్మా 400 అయితే ఫలానా డ్రెస్సు మా క్లాస్ లో ఫలానా అమ్మాయి కట్టుకుంది, అస్తమానం మన ఇంటికి వస్తుంటుంది కదా, నాన్నగారికి చెప్పమ్మా ఇంకొక 200 ఇమ్మని అని అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్నగారి దగ్గరికి వస్తారు. అంతేగాని చనువుగా నాన్నగారి దగ్గరికి రారు. తండ్రి కలగలిసి ఉన్నా కూడా పిల్లలతో ఆ స్థాయి అటువంటిది, తొందరగా అమ్మని ఆశ్రయిస్తారు. అమ్మ ఎన్ని తిట్టనివ్వండి, పిల్లల్ని పట్టుకుని అరగంట సేపు తిడుతుంది. 8 నుంచి 8:30 వరకు తల్లి తిట్టేశాక 8:35కి వీడొచ్చి అమ్మ ఆకలేస్తుంది అనబెడతామంటాడు. ఆ అనుబంధం తల్లి బిడ్డల మధ్య లేకపోతే అసలు సృష్టి లేదు. అందుకే ఆ లక్ష్మీనారాయణుల దగ్గర కూడా అంతే సంబంధం. అందుకని అమ్మ దగ్గర వాళ్ళు తొందరగా అమ్మ కాళ్ళట్టుకుని, అమ్మ అందుకని నీకు అటువంటి కేశపాశం ఉంది కదమ్మా, నీకు స్వామి నీ వ్యామోహానికి నీ భక్తికి లొంగిపోయినవాడు కదమ్మా, నువ్వొక్క మాట చెప్తే బయటకు వచ్చి మాకు దర్శనం ఇస్తాడు కదమ్మా, అందుకని ఒక్కసారి మాకు దర్శనం ఇవ్వనమ్మా, తెల్లవారిపోతోందమ్మా. తెల్లవారిపోతోందనడానికి గుర్తేమిటి, అదిగోనమ్మా ఎక్కడ చూసినా కోళ్లు అరుస్తున్నాయమ్మా అన్నారు. కోళ్లు అరవడం నీలాదేవికి గుర్తుగా చెప్పడమా వెళ్ళి అంటే, బాహ్యమునందు కూడా నిజంగా కోడికి కాలజ్ఞానాన్ని పరమేశ్వరుడు ఎలా ఇచ్చాడో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
అది బ్రాహ్మీ ముహూర్తం రాగానే అది అరుస్తుంది. అరిచి కొకరో కో అని అరిచి అందరినీ లేవండి 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 అని నిద్ర లేపుతున్నట్టే ఉంటుంది. ఇలాంటి చోట్ల కాదు, కానీ పల్లెల్లో ఆ వాతావరణం బాగా కనబడుతుంది. తెల్లవారగానే కోళ్ల అరుపులు, ఎక్కడ చూసినా ఆవుల అంబారావాలు. ఇది కూడా బహుశా నందవ్రజం అయిందో ఏమిటో, ఇవాళ ఎక్కడ చూసినా ఈ ఆవుల అరుపులే వినపడుతున్నాయి. అందుకని అదిగో ఆ కోళ్లు అరుస్తున్నాయి అంటుంది. ఆ కోళ్లు అరవడం అంటే భగవానుడు ఆయన తొందరగా ప్రీతి చెందుతాడు. చెప్పేవాడికి ఎంత సత్తా ఉందని చూడ్డు. వాడికి ఏమి రాకపోయినా వీళ్ళందరూ ఇంత ప్రీతిగా వింటున్నారు రానా స్వరూపాలతో వచ్చి ఆయన అరుస్తున్నాడో ఏమిటో. అందుకని అసలు విశేషం ఏమిటంటే భగవంతుడి గురించి చెప్తున్న చోటికి భగవంతుడు వచ్చినా అది ప్రతిబంధకంగా కనపడుతుంది. ఉండవయ్యా నీ గురించి వినడమే బాగుంది నిన్ను చూడడం కన్నా అంటారు. అందుకని దీన్ని నామానికి ఉన్న శక్తిని చాలా గమ్మత్తుగా చెప్పారండి. ఆధ్యాత్మ రామాయణంలో ఒక చోట చెప్పారు, రాళ్లు పోసి సముద్రానికి సేతువు కడుతుంటే రామనామం రాస్తున్నారు, రాళ్లు విసురుతున్నారు, తేలుతున్నాయి. రాముడు చూశాట, ఏమిటి నా నామానికి ఇంత శక్తి ఉందా, ఒక్కసారి అసలు నేను కూడా నా నామానికే ఇంత శక్తి ఉంటే ఇంకా నేను రాయి ముట్టుకుని నేనే రాసి వేస్తే ఏమవుతుందో చూద్దాం అనుకున్నట్ట. కొంప తీసరి మునిగిపోతే వీళ్ళందరూ ఏమిటో ఈ నామం రాస్తే తేలే, ఈయన రాస్తే మునిగిపోయిందని పెద్ద అనుమానంలోకి వస్తారేమో. సంశయాత్మ వినశ్యతి, వాళ్ళు పాడవుతారు కార్యం పాడవుతుందని కొంచెం దూరంగా వెళ్లి ఎవరూ చూడకుండా ప్రయత్నిద్దామని పాపం ఆ ఒడ్డును నడుచుకుంటూ కాస్త అందరికీ కనపడకుండా దూరంగా వెళ్లి ఓ రాయి తీసి రామా అని రాశాట. రాసి ఆ సముద్రంలో రాయి బారేశాడు. అది బుడుక్కుని మునిగిపోయింది. రాముడు అనుకున్నాడు పోన్లే ఎవరు చూడలేదు కూడా వదిలిపోయింది అని వెనక్కి తిరిగి వద్దాం అనుకున్నాడు. ఆయన వెడితే ఊరుకోని వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆ పైనే వెడుతున్నారు హనుమ, ఏమిటి రాముడు ఒక్కడ వెళ్తున్నారని. ఆయన చూసి వెంటనే ఓ పెద్ద కేకేశారు, రామా నీకన్నా నీ నామం గొప్పదన్నారు. ఇప్పుడే తెలిసిపోయింది, రాయి మీద నువ్వు రాసి విసిరితే మునిగిపోయింది, మేం రాస్తే తేలుతోంది, నీ నామమే గొప్పది నీకన్నా అన్నారు. అందుకని ఆ నామం ఎంత గొప్పదో ఆ అమ్మవారి పాదములు పట్టుకుంటే ఆ స్వామిని పిలవడంలో కోళ్లు అరుస్తున్నాయండి. ఆ కోళ్లు అరవడం అంటే నిజంగా కోళ్ళకి ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అది బ్రాహ్మీ ముహూర్తం అయిపోతోందన్నది అరుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కోళ్లు అరవడం తెల్లవారుతోందని చెప్పడానికి ఉచితమైనటువంటి సంకేతం. కానీ ఆంతరమునందు కోళ్లు గురించి చెప్పడంలో ఒక గొప్ప రహస్యం ఉంది. కోళ్ళకి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. మిగిలినటువంటి వాటికన్నా ఇది కోడిలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. కోడి చూడండి, ఇంతంత పిల్లలు ఉంటాయి, దానికి ఎవరూ చెప్పలేదు ఇది నీ గుడ్డే, ఈ గుడ్డు మీద ఎక్కి ఇలా రెక్కలు పెట్టుకో పడుకో, నీ ఒంట్లో వేడి గుడ్డులోకి ఎడుతుంది, ఆ గుడ్డులోంచి ఆ పిల్ల వస్తుంది, ఆ పిల్ల నీ పిల్ల అని మనం ఏం చెప్పాము ఆ కోడిని కూర్చోబెట్టి. చెప్పకపోయినా గుడ్డు పెట్టగానే అక్కడ ఉంటే ఆ గుడ్డు మీదకెక్కి పొదుగుతుంది. ఎంత ఆర్తో చూడండి, తనలోని వేడిని గుడ్డులోకి పంపిస్తుంది. అమ్మ వేడి గుడ్డులో ఉన్న పిండం గ్రహిస్తుంది, గ్రహించి ఆ వేడిలోంచి ఊపిరి చూసుకుంటుంది కోడిపిల్ల. ఇదంతా సంసారం ఇక్కడెట్టుకుని మనం పెంచట్లా. రాయి దగ్గర మొదలు మనిషి జన్మ, రాతి దగ్గర మొదలు పెట్టి జీవితం మారి 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 చిట్ట చివరికి పక్షిగా వస్తాడు మనుష్య జన్మకి దగ్గర పడిపోతుంటే. అందుకే పక్షి దగ్గర నుంచి సంసారం మొదలు. పక్షి కూడా అందుకే పిల్లల్ని గూట్లో పెట్టి అలా వెళ్లి ఆహారం తెచ్చి పెంచి ఇల్లు కట్టి వానలో ఎగరకుండా ఇన్ని చూస్తుంది. తర్వాత జంతువు కలివిడిగా ఇంట్లోకి కూడా వస్తుంది. తర్వాత మనిషి సంసారం బాగా తలకెక్కి దగ్గరికి వస్తూ ఉంటాడు. అందుకని ఈ కోడి గుడ్లని పొదుగుతుంది, పిల్లల్ని చేసి అందుకే మనకి శాస్త్రంలో ఆవిడ నిజంగా పిల్లల్ని ఎలా పెంచిందండి, ₹1 ఉండేది కాదు, అలాంటిది కోడి పిల్లల్ని పెంచినట్టు పెంచిందంటారు. ఇంకొకటి చెప్పరు ఉపమానం. ఎందుచేత కోడి పిల్లల్ని పెంచిందని చెప్పడం, కోడి పిల్లలకి వాటికి ఎలా రక్షించుకోవాలో వాటికి తెలియదు. అవి కోడి తింటుంటుంది, అవి తింటుంటాయి, తింటుంటాయి కోడి పిల్లలు. కానీ కోడి పిల్లని తినాలని గ్రద్ద చూస్తూ ఉంటుంది, ఎక్కడో ఆకాశంలో ఎగురుతుంటుంది గ్రద్ద. నిశితమైన దృష్టితో కోడి పిల్ల మీద పెట్టుకుంటుంది దృష్టి. పెట్టుకుని అసలు నిజంగా గ్రద్దను చూస్తే కోడికి కూడా భయమే. ఆ గ్రద్ద అంత వేగంతో వచ్చి కోడి పిల్లని తన్నుకుపోతుంది. ఇంతకు ముందు ఎప్పుడూ కోడి పిల్లని తన్నుకుపోవడం తెలియకపోయినా కోడికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఈ జ్ఞానం. తన పిల్లని గ్రద్ద పట్టుకుపోతుందని ఇలా భూమి మీద ఇలా కొట్టో గింజ తింటుంది, ఇలా ఇలా చూసుకుంటూ ఉంటుంది గద్ద వస్తుందేమో అని. ఎక్కడైనా దూరంగా గద్ద అలా తిరుగుతూ కనపడింది అనుకోండి, వెంటనే ఒక అలారం వేస్తుంది, కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అని అరుస్తుంది. ఆ కోడి పిల్లలన్నీ దగ్గరికి వస్తాయి. గబగబా 2 రెక్కలు విప్పి, రాజేశ్వరి గారికి అనుమానంగా ఉంది వీడికి కోళ్లతో ప్రవేశమా అని. అమ్మా అలా అనుకోకండి సుమా. ఆ రెక్కల కింద గబగబా కోడి పిల్లల్ని పెట్టేసుకుని దాచేసుకుంటుంది.
రెక్కల కింద పెట్టి దాచిందిరా మహాతల్లి, అలా పెంచింది అంటారు. అందుకే అంత పిల్లలు, తన సంసారం అంత లంపటం పెట్టుకుని ఆ పిల్లల్ని అంత అలా పెంచుకుంటుంది. ఎప్పుడు చూడండి కోడి కోసం అని చెప్పి మీరు తీసుకొచ్చి చక్కటి ఏసీ రూమ్ అవి కడితే అందులో అది ఉండలేదు. అది పెంటపోగులు దానికి చాలా ఇష్టం. ప్రయత్నపూర్వకంగా దాన్ని వదిలిపెట్టగానే పెంటపోగులో కడుతుంది. వెళ్ళిపోయి ఆ కాళ్లతో ఇలా 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 చిమ్ముకుని, ఒకవేళ రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు కాళ్ళకి తగిలాయి అనుకోండి, వాటిని తోషవతల బారేసి అందులో ఉన్న చిన్న చిన్న పురుగులు, ఒడ్డు గింజలు ఇలాంటివన్నీ ఎరుగు తింటుంటుంది కోడి. అలా మనిషి కూడా సంసారం అనేటటువంటి పెంటపోగులో ఉంటుంటాడు. అంతకన్నా గొప్పదేం కాదు కదా సంసారం. అందుకని అటువంటి పెంటపోగు మీద ఉండి, కానీ భక్తులైన వాళ్ళుట గృహస్థాశ్రమంలో ఉండి భార్యాబిడ్డలతో ఉన్నప్పటికీ సర్వకాలముల యందు పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ వజ్రాలు, వైఢూర్యాలు కనపడ్డ కాళ్లతో చిమ్మి బియ్యపు గింజలేరుకున్నట్టు సర్వకాలముల యందు భగవంతుడి యందు మనస్సు పెట్టుకుని ఎప్పుడైనా అవకాశం వస్తే ఆ భగవత్ కథ చెప్పుకుని బ్రతుకుతుంటారట. అదిగో అలా ఉన్న వాళ్ళు కోళ్ళు. అందుకని వాళ్ళ దృష్టి ఆ వజ్రాల మీద, వైఢూర్యాల మీద ఉండదు, ఆ దగ్గరలో ఉన్న బియ్యం గింజల మీద ఉంటుందంతే. ఉండేది వాళ్ళు పెంటపోగుల మీదే ఉంటాయి. కానీ ఎప్పుడు కాలంతో వాటికి సంకేతం. తెల్లవారిపోతోంది, లేవండి 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 అని తాను ఉండి సంసారంలో తాను తరిస్తూ ఇతరుల్ని తరింపచేయడానికి ఏదో తనకి తెలిసిన 4 మాటలు చెప్తుంటాడు. అదిగో అటువంటి మహాపురుషులున్నారే, వాళ్ళని కోళ్లతో సంకేతించింది అమ్మవారు. దానికి సంసారం లేదా? కోడి కన్నా సంసారం చెప్పడానికి ఇంకోటి లేదు ఉపమానం. అందుకే కోడి పిల్లల్ని పెంచినట్టు పెంచారంటారు. అంత సంసారం తన పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యాలని. అలాంటి కోడికి ఇంత జ్ఞానం ఎలా ఉందో ఆశ్చర్యంగా ఉంటుంది. అలా గృహస్థాశ్రమంలో ఉండి తన భార్య, తన బిడ్డలు లంపటం ఉన్నా భగవంతుడి వైపు దృష్టి సారించి నిస్వార్థంగా భగవత్ కథని చెప్పుకుని భగవత్ కైంకర్యం చేసి బ్రతికేటటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కోళ్లలాంటి వాళ్ళు. అందులో ఆ కోళ్లలో కూడా మహాపురుషులైనటువంటి కోళ్లున్నాయి. త్యాగరాజు గారు లేరండి, అన్నమాచార్యుల వారు లేరు, రామదాసు గారు లేరు. వీళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళే. వీళ్ళందరికీ భార్యాబిడ్డలు ఉన్నారు. కానీ ఎప్పుడు డబ్బు గురించి లంపటం లేదు వాళ్ళకి. అందుకని కోడి తగినట్టు తన్నేశారు వజ్రవైఢూర్యాలను. ఎప్పుడు బియ్యపు గింజల మీద దృష్టి, తన కాళ్ల దగ్గర ఉన్న దాన్నే తాము వెతుక్కు తిన్నారు. అంటే బ్రహ్మాన్ని అక్కడే అనుభవించారు. త్యాగరాజు గారి జీవితం చాలదా? ఆయనకి మహారాజులు వచ్చి ఇంటి ముందు నిలబడి వచ్చి ఒక్క కీర్తన చేస్తే చాలయా నీకు వజ్రవైఢూర్యాలు కురిపిస్తా ఉన్నారు. రాముణ్ణి తప్ప వేరొకడిని కీర్తించరనివారు. ఇంట్లో పూరి పాక మధ్యలో ఓ తడిక కట్టి ఇటు పక్కన జపేశుడని వాళ్ళ అన్నగారు ఉండేవాడు, ఇటు పక్క త్యాగరాజు గారు ఉండేవారు. ఆయనకి దరిద్రం, ఈయనకి దరిద్రం. కానీ దరిద్రంలో ఆయనకి కనపడేది, కానీ సౌభాగ్యం అంతా అసలు త్యాగరాజు గారిది. అందుకని ఏమిట్రా ఒక్క కీర్తన చేయమంటే రాజుగారి మీద కీర్తన చేస్తే వీడి సొమ్ము పోయిందా, ఇలా లక్షలు ఇస్తాడు, అది మానేసేసి రాముడి దగ్గర కూర్చుని ఎప్పుడు పాటలు పాడతాడని కోపం వచ్చి ఓ రోజు రాత్రి వేళ జపేశుడు ఈ సీతారామ లక్ష్మణ హనుమ విగ్రహాల్ని మూట కట్టి కావేరీ నదిలో పారేశాడు. పారేస్తే తన జీవితమే పోయినట్టుగా ఏడిచారు త్యాగరాజు గారు. ఏడిస్తే మహానుభావుడికి నీటి కెరటముల మీద తేలి వచ్చాయి. వస్తే అదిగో వస్తున్నారు స్వామిని, ఆ ఊరి వాళ్ళందరూ మురిసిపోయి పల్లకి తెచ్చి అందులో కూర్చోబెట్టి తీసుకెళ్లారు. ఇది త్యాగరాజు గారి జీవితం అంతా. ఆయన శిష్యులకి సంగీతం నేర్పేవారు. ఎవ్వరి దగ్గర ఎప్పుడు నయా పైసా ఆయనకి తెలియదు. తానొకటి సంపాదిస్తే కదా మధ్యాహ్నం అయ్యే వేళటికి రామచంద్రమూర్తి మీద కీర్తన పాడుకుంటూ మురిసిపోతూ ప్రతి ఇంటి ముందుకి వెళ్లి నిలబడితే ఆ ఇంటి వాళ్ళు సంతోషంతో తెచ్చి ఆయన యొక్క జోలిలో ఏది పడేస్తారో దాన్ని తీసుకొచ్చి ఆ భార్య ముందు పెడితే వాటాలు వేసి శిష్యులకి అది పెట్టి తానది తిని సంగీతం నేర్పి రామనామం చెప్పుకుంటూ రాముడిలో లీనమైపోయిన మహాపురుషుడు త్యాగరాజు గారు. రామదాసు గారికి విమానం వచ్చి వెళ్లిపోయిన వాడు రామదాసు గారు. ఎంతమంది మహాపురుషులు లేరు సంసారంలో ఉండి గట్టెక్కిపోయిన వాళ్ళు. అదిగో అటువంటి మహాపురుషులు కోళ్లు. రెండవ గుర్తుగా అమ్మవారు మాధవీలత పాకినటువంటి పందిరి మీద కూర్చుని ఉన్నటువంటి కోయిలలు కుయ్యడాన్ని చెప్తోంది. ఈ మాధవీలత అల్లుకున్నటువంటి పందిరి అంటే ఆ లతకి వేరొక పేరు పెట్ల, మాధవీలత అన్నారు. మాధవి అన్న పేరు అమ్మవారిది. ఆవిడ అమ్మవారు ఎప్పుడు ఎవరిని ఆశ్రయించి ఉంటుంది అంటే పరమాత్మనే ఆశ్రయించి ఉంటుంది. శ్రీమన్నారాయణుండి చుట్టుకుని ఉంటుంది ఆవిడ. పరాశర భట్టర్లు శ్రీగుణ రత్నకోశంలో స్తోత్రం చేస్తారు. ఎలా ఉంటారంటేట లక్ష్మీనారాయణులు అనుకలతను కాండాలింగనారంభ శుంభత్,
ప్రతిదిశ భుజ శాఖా శ్రీ సఖానోక హర్తి స్థననైన గుళుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మి కల్పవల్లి కటాక్ష అని అంటారు. పెద్ద పెద్ద పువ్వులున్న తీగ మంచి బలమైన కాండమున్న చెట్టుకి చుట్టుకుంటే ఆ పువ్వులు కాండమునకు నొక్కుకుంటే ఎలా ఉంటుందో అలా తన స్థనములు స్వామి యొక్క గుండెలకి గట్టిగా నొక్కుకునేటట్టుగా కౌగిలించుకుని ఉంటుంది అమ్మవారు. అటువంటి స్వరూపాన్ని మేము ఉపాసన చేస్తున్నామంటారు. అటువంటి తల్లి కనుక ఆవిడ మాధవి. ఆ తీగ ఎప్పుడు పందిరి లేకపోతే ఆ తీగ ఎంత గొప్ప తీగ అయినా దానికి అందం ఉండదు. సరి అయిన పందిరి దొరకాలి. ఆ మాధవీలత ఎప్పుడు అల్లుకునేటటువంటి పందిరి ఏది ఉందో ఆ పందిరి పరమాత్మ, ఆయనే శ్రీమన్నారాయణుడు. ఇటువంటి మాధవీలత అల్లుకున్నటువంటి పందిరి మీద కూర్చుని కూసేటటువంటివి కోయిలలు. ఆ కోయిలలు కూస్తున్నాయని చెప్తోంది. నిజానికి కోయిలలు వసంతకాలంలో కూస్తాయి. అది కూడా నిజంగా చాలా ఆశ్చర్యం ప్రపంచంలో. వాటికి ఎవరు చెప్పారో తెలియదు. కోయిలకి కాలజ్ఞానం ఏమిటండి? కోయిల్ని పిలిచి, ఓ కోయిల వసంతకాలం వచ్చింది, మామిడి చిగురు పట్టింది, దా కూత కుయ్యి అని ఎవరన్నా అడిగారా? మళ్ళీ ఇంకా ఏ ఋతువులోనూ కూత కుయ్యదు. ఎక్కడ దాచేసుకుంటుందో తెలియదు ఆ కంఠంలో మాధుర్యాన్ని. మామిడి చిగురు పట్టగానే వచ్చేస్తుంది. ఏమి తింటుంది? ఆ చిగురు తింటుంది. మామిడి చెట్టు ఎక్కి కూర్చుంటుంది. కూ కూ అని మొదలెడుతుంది. ఎవరు అడిగారో తెలియదు, పాట పాడుతుంటుంది. ఎదురుగుండా ఎవరో పిల్లాడు సరదాకి వాడు కూడా కూ అని అనుకోండి, ఇంకా కంఠం మెచ్చి కూ అంటుంది. వీడు ఎంత అంటే అంత అంటుంది. ఏమిటో తెలియదు దానికి, ఆ పోటీ ఏమిటో తెలియదు. మరి ఎంత ఉపాసనో, ఎంతో నాదోపాసన చేసిన వాళ్ళు కోయిలలుగా వస్తారో మరి. అసలు ఆ సంగీతం దృష్టిలో చూస్తే దానికి మామిడి చెట్టుతోటే అనుబంధం. ఏమిటో ఆ మామిడి యొక్క లేత చిగురు తింటుంది. దాన్ని మరి ఇతరమైనటువంటివి ఎవ్వరూ తినడం మనకి శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. ఒక్క కోయిలే తింటుంది ఆ లేత చిగురిని. తిని కూత కూస్తుంది. ఏమిటో ఆ సంతోషం. ఆ మామిడి చెట్ల మీద కూర్చుంటాయి వెళ్ళి. చిత్రం ఏమిటంటే ఇంత పాట పాడగలిగిన కోయిలకి చేతకాంది ఏమిటో తెలుసా అండి? సంసారం చేయడం. ఈ కోయిలకి పిల్లల్ని పెంచుకోవడం చేత కాదు, గూడు కట్టుకోవడం అంతకన్నా చేత కాదు. అందుకని అది ఏం చేస్తుందంటే పిల్లలు పుడితే ఆ గుడ్లు తీసుకెళ్లి నిశ్శబ్దంగా కాకి గూట్లో పెట్టి పారిపోతుంది. పారిపోతే అది అనుకుంటుంది నా గుడ్డే అనుకుంటుంది. అనుకుని కాకి వచ్చి పొదుగుతుంది. కాకి ఒక లక్షణం ఉంది. నేను సభాముఖంగా ఈ మాట అన్నాను అని మీరు అనుకోకండి, కానీ అసలు ప్రపంచంలో రెండు లేకపోతే శుభ్రత అన్నది లేదు. ఈ రెండు మోస్ట్ అన్ఇన్వైటెడ్ గెస్ట్స్, కాకి పంది. నిజంగా ఆలోచించండి, ఈ రెండు లేవనుకోండి అసలు ప్రపంచంలో శుభ్రత అన్నది లేదు. ఎవరు పిలిచారో తెలియదు. తెల్లవారేటప్పటికి వస్తాయి. అంటు తోమి పారేసిన ఎండు మిరపకాయల దగ్గర నుంచి తింటుంది ఆ కాకి. దానికి అక్కర్లేంది లేదు. నేను ఇటువంటి పరమ పవిత్రమైన వేదిక మీద చెప్పకూడదు, కానీ ఆఖరికి ఇల్లా అని పారేసిన దాన్ని కూడా వెళ్ళిపోతుంది. పంది అంతే. లేకపోతే నిజంగా ఇవాళ మనకున్న నాగరికతకి, మనకున్న అలవాట్లకి పెద్ద పెద్ద పాయిఖానాలు అయిపోయి ఉండేవి పట్టణాలు. ఆ రెండు లేకపోతే అంత పరోపకారం చేసేటటువంటి జీవుల రెండు పరమేశ్వరుడు సృష్టిలో దేన్ని అనవసరంగా సృష్టించడనిపిస్తుంది. అటువంటి కాకి కనపడ్డవన్నీ తింటుంది. చిత్రం ఏమిటంటే కాకి న్యాచురల్ గా చచ్చిపోయిన కాకిని చూపించండి, నేను చూడలేదు. మరి ఎప్పుడు ఈ కాకి వయసు అయిపోయింది పాపం చచ్చిపోయింది అన్న కాకిని నేను చూడలేదు. ఎప్పుడు ఎలక్ట్రిక్ షాక్ కొట్టి కింద పడిపోయిన కాకు అలాంటివే ఉంటాయి తప్ప ఈ కాకి వయసు అయిపోయి చచ్చిపోయిందని చెప్పడానికి అసలు కాకి. నేను ఫుడ్ కార్పొరేషన్ సామర్లకోట డిపోలో పనిచేసినప్పుడు కాకులు బియ్యం కోసం బోల్డ్ అని వచ్చేవి. వస్తే ఇందులో కొంచెం వయసు అయిపోయిన కాకి, వయస్సులో ఉన్న కాకి అని గుర్తుపట్టగలమా అని చూసేవాడిని. అసలు అలా మనం గుర్తుపట్టలేం కాకిని. అది ఏమిటో మరి. ఎన్నాళ్ళు కాకిలా కలకాలం బతికాడంటారు. ఏమిటి కలకాలం బతకడం? వీడి వెట్టిమూట అట్టుకుని శరీరాలు మారుతున్నాడు కానీ తిరుగుతూనే ఉన్నాడు మోక్షం పొందకుండా. అదే కాకిలా కలకాలం బతకడం. బతకడం అంటే ఏమిటి? ఎప్పుడు ఈ ఉపాధిలో ఉండి తినడం, తాగడం, పడుకోవడం, నిద్ర, మైథునం ఇవే కదా. అందుకని కాకిలా వీడు ఎప్పుడు కలకాలం తిరుగుతూనే ఉంటాడు ఉపాధి పట్టుకుని. ఆ కాకి అంతే. అందుకని దానికి వచ్చింది సంసారం బాగా తెలుసు కాకి. అది తెలియదు కోయిల. అందుకని తెలియని కోయిల కాకి అప్పచెప్పేస్తుంది గుడ్లని. అయ్యో నా గుడ్డు పెట్టాను, పొదిగిందో లేదో, పిల్ల అయిందో లేదో అని కూడా వచ్చేని చూడదు. ఆ కాకి వెరిది గుడ్డు అయితే చాలు, నా గుడ్డు దాని గుడ్డు తేడా తెలియదు దానికి, పొదిగేస్తుంది. పొదిగేస్తే అది పిల్లలవుతాయి. ఎంత చిత్రం అంటే మరి పరమేశ్వరుడి సృష్టి రెండు నలుపే. కాకి పిల్ల ఎలా ఉంటుందో కోయిల పిల్ల అలా ఉంటుంది. రెండు అలా లేకపోతే బాహ్య సౌందర్యాన్ని బట్టి అంతః సౌందర్యాన్ని నిర్ణయించకూడదు. ఇంత నల్లటి కాకిలో అటువంటి గంధర్వగానం ఏమిటండి? ఒక్కసారి ఆ కోయిలని చూసి గుర్తుపట్టు స్మా.
అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్, ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు. అందుకని లోపల సరుకు చూడడం నేర్చుకొని కోయిలను అడ్డుపెట్టాడేమో పరమాత్మ. ఆ నల్లగా ఉంటుంది కోయిల పిల్ల, అందుకని కాకి కోయిలే అనుకుని పెంచేస్తుంది. పెంచడంలో మమకారం చూడండి చిత్రం. కాకి ఏది దొరకనివ్వండి, కొంచెం బలహీనంగా ఉండి కదలలేకపోతోంది అంటే చాలు వచ్చి పొడిచేస్తుంది కాకి. రోడ్డు మీద బొద్దింక కనపడినివ్వండి దానికి, పొద్దున్నే వచ్చి పొడిచి పట్టుకుపోతుంది. ఆఖరికి ఒక తొండ దొరకనివ్వండి దానికి, పొడిచేసి పట్టుకుపోతుంది కాళ్ళతోటి. అలాంటిది కోయిలకి నోరొచ్చి కొంచెం కూ అందనుకోండి, ఇది మన పిల్ల కాదని చంపదు కాకి. పెంచిన పాశం అని మనకు ఒకటి ఉంది. ఇదంతా సంసారం. వాళ్ళు మా అబ్బాయి కాదు కానండి, మా బావగారు అబ్బాయి, కానీ వాడిని 10th క్లాస్ వరకు మా దగ్గర పెట్టి చదివించామండి, అందుకని వాడు మాకు 3వ కొడుకు, వాడిని విడిచిపెట్టి మేము ఉండలేం అంటారు. ఇది పెంచడంలో కూడా పుట్టినంత ప్రేమ వచ్చేస్తుంది. అందుకనిట కాకి పెంచింది కాబట్టి చంపలేకదు, తోసేస్తుంది గూట్లోంచి. కానీ నా పిల్ల కాదని తెలిసిపోయింది, అందుకని పెట్టదు, అందుకని పో అని తోసేస్తుంది. అది పోని కాకి చేత పెంచబడ్డ కోయిల బుద్ధేం మారదు. అంత సంసారమగ్నమైనటువంటి ప్రతిదాన్ని తినే కాకి దగ్గర పెరిగిన కోయిల మామిడి చెట్టు మీద మాత్రమే కూర్చుంటుంది, మామిడి చిగురు మాత్రమే తింటుంది, వసంతకాలంలోనే కూస్తుంది. కాకిలా అస్తమానం అరవదు, కోయిలలా వసంతంలోనే కూస్తుంది. ఇది కోయిల లక్షణం, అది కాకి లక్షణం. కాకి చేత పెంచబడ్డ కోయిల కోయిలే, కోయిలతో కలిసి ఉన్న కాకి పిల్లలు కాకి పిల్లలే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం? ఇది నువ్వు తెచ్చుకుందామంటే వచ్చేది కాదు. కోయిలలా ఉంటానంటే కుదరదు. కాకులు ఉన్నాయి కోయిలతో కలిసి, కానీ కోయిల కాగలిగాయా? కాలేవు. కాకి చేత పెంచబడ్డాయి, కాకులయ్యాయా? కోయిలలు కాకులు కాలేవు. కాకి కాకే, కోకిల కోకిలే. ఇది భగవంతుని చేత ఇయ్యబడింది ఆ లక్షణం. అందుచేత కోయిల కోయిలుగా ఉండిపోతోంది. ఇది ఆళ్వారుల లక్షణం, ఇది నాయనార్ల లక్షణం. వాళ్ళు కేవలం పరమేశ్వరుని యొక్క కృపచేత జ్ఞానాన్ని పొందారు, వాళ్ళ ప్రయత్నం లేదు. అలా అందుకే కోయిల వెళ్ళి మామిడి చెట్టు మీద కూర్చుంటుందట. మామిడి చెట్టుకి సంస్కృతంలో రసాలమని పేరు. ఆ రసోవై సహా అని కృష్ణుడికి పేరు. అందుకని ఆ మామిడి చెట్టు మీద కూర్చోవడం అంటే బ్రహ్మం మీద కూర్చోవడం. అదే మాధవీలత అల్లుకున్నటువంటి పందిరి మీద కూర్చోవడం అంటే సంతతము లక్ష్మీనారాయణుల యందు తాను ప్రవేశించి, లక్ష్మీనారాయణులే తనకి ధారకులు పోషకులు అని విశ్వసించి, వారినే మనస్సులో తలుచుకుని ఆ ప్రీతి పొంగి పొరలిపోగా, వాళ్ళ గుణానుభవము తాను లోపల చెయ్యగా, ఇంకా అది ఆగక ఉండలేక తన నోటి వెంట గానముగా వస్తే పాడినటువంటి వారు ఆళ్వారులు నాయనార్లు. అందుకని అదిగో కేవలము భగవంతుని చేత జ్ఞానమీయబడినటువంటి మహాభక్తులు, సంసారమునందు ఉండని వారు కోయిలలు, సంసారమునందు ఉండి భగవన్నామమును కీర్తించిన వారు కోళ్లు. అందుకనే అమ్మా ఇవాళ అటువంటి కోళ్లు, అటువంటి కోయిలలు రెండు మీ ఇద్దరి కోసమని అరుస్తున్నాయి, ఇద్దరిగా ఉన్న ఒక్కరి కోసమని అరుస్తున్నాయి. అందుకని నువ్వు లేచి వచ్చి ఆ పరమాత్మ దర్శనం మాకు చేయించద్దు, లేచిరా. అలా లేచి వచ్చేటప్పుడు నువ్వు ఎలా లేచి రావాలి అంటే, నువ్వు ఆవిడ చేతిలో ఒక పూల బంతిని పట్టుకుని పడుకుని ఉందిట. ఆ పట్టుకోవడం కూడా ఇలా చేత్తో పూలబంతి పట్టుకుంది, ఈ చేతిని తీసుకెళ్లి కృష్ణ పరమాత్మ మీద వేసింది, వేసి పడుకుని నిద్రపోతోందిట. ఈ పూలబంతులాడడం అనేటటువంటి సంప్రదాయం భగవంతునికి, భగవంతుని యొక్క దేవేరులకు మధ్య చాలా అందంగా చూపిస్తారు. బహుశా వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు కలిసినా ఈ బంతులాట అన్నదోటి ఉంటుంది. పద్మావతి శ్రీనివాసుల పరిణయంలో కూడా ఆ తల్లి ఉద్యానవనంలో విహరిస్తూ బంతులాట ఆడుకుంటూ ఉండగా అక్కడికి వెంకటేశ్వర స్వామి వారు వచ్చారు అని చెప్తారు. ఇప్పటికీ అందుకే పద్మావతి శ్రీనివాసుల పరిణయం అని తిరుమల కొండల మీద చేస్తారు. ఆ ఒక్క ఉత్సవం మాత్రం అసలు దేవాలయంలో చేయరు. మిగిలినవి ఏ రంగనాయకుల మండపంలోనన్నా చేస్తారు, తిరుమల గర్భాలయంలోనన్నా చేస్తారు, లేకపోతే ఏ అద్దాల మండపంలో చేస్తారు. ఒక్క పద్మావతి శ్రీనివాసుల పరిణయం మాత్రం గుళ్ళో జరగదు. చిత్రం ఏమిటంటే అమ్మవారు వస్తుంది. అమ్మవారు వస్తే ఉభయనాంచారులతో పాటు స్వామివారు బయటికి వస్తారు. బయటికి వచ్చి అందరూ కలిసి నారాయణవనానికి వెడతారు. నారాయణవనంలో ఇది అరౌండ్ మే చేస్తుంటారు. మీ అందరూ చాలా మంది సేవ చేసిన వాళ్లే ఉండొచ్చు, మీకు తెలిసే ఉండొచ్చు. ఎంత రంగరంగ వైభవంగా చేస్తారంటే అందులో ఈ పూల బంతులు ఆడిస్తారు. అమ్మవారిని అయ్యవారిని అటు ఇటు పెట్టి
అయ్యవారిని ఇటు కూర్చోపెడతారు, అమ్మవార్లను అటు కూర్చోపెడతారు. కూర్చోపెట్టి అంటే వీళ్ళ తరపున అర్చకులు, దేవస్థానం ఈవో గారు ఆ గోత్రనామాలతో టికెట్లు ఉన్న వాళ్ళ దగ్గర వరుడి గుచ్చుకుని ఆచార్యముఖేన ఆ పూలబంతులు ఆడిస్తారు. ఆ పూలబంతులు ఆడుకోవడం అనేటటువంటిది ఒక సరదా అమ్మవారికి అయ్యవారికి. అందుకని ఇవాళ అమ్మవారు కూడా అటువంటి పూలబంతి నోదాన్ని చేతిలో పట్టుకుందిట. పూలబంతి ఎండంలోనే మీకు తెలిసిపోయింది. బంతి అంటే ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. అప్పుడు చెప్పేశారు దార్శనికులైన ఋషులు. ఇప్పుడు చెప్పడం ఏంటి? ఈ సమస్త బ్రహ్మాండములు గుండ్రంగా ఉంటాయి. ఈ సమస్తములుగా జగత్ ఆవిర్భవించడానికి కారణం అమ్మవారు ప్రకృతి స్వరూపం. ప్రకృతి స్వరూపం లేకపోతే ప్రకృతిలోకి పురుషుడు అనుప్రవేశం చేసి నిలబోతే ఈ జగత్తుండదు. అందుకని ప్రకృతి స్వరూపంగా ఈ జగత్తులను సృష్టించడానికి ఆధారమైనటువంటి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు ఒక చేత్తో ఈ జగత్తులో జీవస్థాయిలో ఉన్న వాళ్ళని, భక్తుల్ని, ఉపాసకుల్ని, చేతనాచేతనములను ఒక చేతిలో పట్టుకుంటుంది, వేరొక చేతిని కృష్ణ పరమాత్మ మీద పెడుతుంది. అందుచేత తాను మధ్యలో ఉంటుంది. అంటే భగవంతుణ్ణి చేర్చడానికి అమ్మవారు మధ్యలో ఘటకురాలై ఉంటుంది. ఇది బయట వాళ్ళు చేస్తున్నటువంటి స్తోత్రానికి ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి ఆవిష్కరణ అన్నమాట. అందుకని ఒక చేతిలో పూలబంతి పట్టుకుని పడుకుని ఉన్నటువంటి దానా అంటే మమ్మల్ని పరమేశ్వరుడి పాదముల దగ్గర చేర్చడములో సమర్థత కలిగినటువంటి దానా, నువ్వు లేచి వచ్చి ఈ తలుపు గడియ తీయాలి. అంటే మరి తలుపు గడియ తీయకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నట్లు ఇవన్నీ అన్నారు. తలుపు గడియ తీయకపోతే తలుపు సందుల్లోంచి చూశారు అన్నారు. మరి తలుపు సందులలోంచి చూసి మాట్లాడడం అనేటటువంటిది సత్సాంప్రదాయమా అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడింది శాస్త్రం. అంతవరకు ఎందుకు, పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఒక మాట అంటారు. దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంసః త్వత్ సద్గుణౌఘమణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూనిచసితిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి అంటారు. ఈ శృతులు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, ఆగమ్ములు, వ్యాఖ్యానములు, ఉపనిషత్తులు ఇవన్నీ ఏం చేస్తాయంటే అడ్రస్ చెప్తాయి. ఈ అడ్రస్ చెప్తే ఆ అడ్రస్ పట్టుకుని అక్కడికి ఎడతాం. దర్శనం మాత్రం అమ్మవారి చేతిలో ఉంటుంది, అయ్యవారి చేతిలో ఉంటుంది. వాళ్ళు ఇవ్వరు. అది వాళ్ళు దర్శనం ఇస్తే మీరు పొందాలి, కానీ మీకు అడ్రస్ తెలుసునని విడిపోతే మాత్రం కుదరదు. అంటే మీకు తేలిగ్గా చెప్పాలంటే ఒకటి ఇంటికి నేను వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, ఎక్కడ ఉంటారండి వారు అని అడిగితే అయ్యా మృత్యుంజయరావు ఫలానా చోట ఉంటారండి. వాళ్ళు ఇల్లు కనుక్కుని ఆ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్ళాను. వెడితే కాలింగ్ బెల్ కొట్టినంత మాత్రం చేత మృత్యుంజయరావు గారి దర్శనం అయిపోవాలని ఏం లేదు. ఇవాళ మా నాన్నగారు ఏదో వ్రతం చేస్తున్నారండి, అభిషేకం చేసుకుంటున్నారు, ఇవాళ మాట్లాడరు మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం రండి అన్నారు అనుకోండి వాళ్ళ అబ్బాయి. అంటే ఇల్లు తెలిసింది, దర్శనం అయిందా? అవదు. దర్శనం ఎప్పుడవుతుంది? అలాగా అండి అని నేను తిరిగి వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఎవరొచ్చారా అని అడిగితే కోటేశ్వరరావుట ఎవడో ఆదిత్య స్కూల్ దగ్గర నుంచి వచ్చాట. అరేదే కోటేశ్వరరావు వచ్చాడా, కూర్చోమను అని కుర్చీ మీద చెయ్యేసుకుని ఆయన లేచి వచ్చారనుకోండి, దర్శనం ఇచ్చి అయిందా? ఇప్పుడు మీ చేతిలో లేదు దర్శనం అవ్వడం, ఆయన అనుగ్రహం మీద మీ దర్శనం ఉంది. ఇదే సుందరకాండ చూపిస్తుంది. సీతమ్మ తల్లి దర్శనం నేను చేస్తానని వెతికినంతసేపు హనుమకి దర్శనం అవలా. అందుకే ఎక్కడెక్కడ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి ఆయన పాదములు పట్టుకున్నారో వాళ్ళకి ఎప్పుడైనా బుద్ధి గతి తప్పినా మళ్ళీ పరమాత్మయ్య బుద్ధికి ప్రచోదనం ఇస్తాడు. అంతటి హనుమ ఖేదాన్ని పొందారు. అబ్బే నేను ప్రాణం విడిచిపెట్టేస్తాను, ఎందుచేతనంటే సీతమ్మ తల్లి దర్శనం అవ్వలేదు, వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం, ఇక్కడే వానప్రస్థుగా ఉండిపోతాను అన్నారు. అనగానే జ్ఞాపకానికి వచ్చింది, సంపాతి చెప్పాడు ఇక్కడే సీతమ్మ తల్లి ఉందని. సీతమ్మ తల్లి ఇక్కడ ఉంది అని సంపాతి చెప్పినటువంటి మాట ఎందుకు నిజం? ఇది చెప్పగానే ఆయనకి రెక్కలు వచ్చాయి, కాలిపోయిన రెక్కలు. కాబట్టి సీతమ్మ ఉంది, కాబట్టి వెతుకుతాననుకున్నారు. అనుకుని ఏ పొరపాటు వల్ల నాకు సీతమ్మ తల్లి దర్శనం అవ్వలేదని ఆలోచించారు. నేను సీతమ్మని వెతుకుతున్నాను. అలా వెతికితే దొరుకుతుందా? అమ్మా నేను వెతకడం ఏమిటమ్మా, నువ్వు దర్శనం ఇవ్వాలని అడగాలి. అడిగితే అప్పటి వరకు దర్శనం చేసినవి కన్నాల్లోంచి చూసిన దర్శనాలు, స్మృతుల చేత, వేదము చేత, పురాణము చేత, వీటి ద్వారా తెలుసుకున్నదంతా అపరోక్షం. అందుకని అది తెలియబడాలి అంటే ఆ తెలియబడడం వాళ్ళ చేతుల్లో ఉంది. అందుకని ఇది మార్గశీర్ష వ్రతం. వాళ్ళొచ్చి గడిగి తీయాలి, భగవంతుని అనుగ్రహం ప్రసరించాలి చిట్ట చివర. అదే దర్శనానికి హేతు.
అందుకని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క వరుద్గణేభ్య అంటే దర్శనమైంది. అందుకని అమ్మా ఇలా చూసిన దర్శనమా కాదు, తెలుసుకున్నంత మాత్రం చేత దర్శనమా కాదు, యథార్థమైనటువంటి అనుభవం కలగాలి. ఈ అనుభవం ఎక్కడి నుంచి అందుతుంది? వాళ్ళిస్తే అందుతుంది. అందుకే శాస్త్రం చాలా జాగ్రత్తగా మాట్లాడింది. అనుభవం అన్న మాట మాట్లాడింది. అనుభవం ఏమిటండి? నేను మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ పూల తోటలో కూర్చుని మా అబ్బాయి గురించి ఆలోచిస్తూ మా అబ్బాయి వచ్చే నెల వస్తాడు అని ఆలోచిస్తూ కూర్చుని ఉండగా మా అబ్బాయి విమానంలో దిగినట్టు, నేను హైదరాబాద్ గౌతమిలో వెళ్ళినట్టు, మా అబ్బాయి విమానంలోంచి దిగుతున్నట్టు, నేను గబగబా వెళ్ళి ఒరే నాన్న వచ్చేసావా అని వాడిని కాకలించుకున్నట్టు, ఏంటి నాన్నగారు మరి ఇంత పేరగా కళ్ళ నీళ్ళు ఎట్టేసుకుంటారని మా అబ్బాయి కూడా సంతోషపడిపోతూ రుమాలు తీసి కళ్ళొత్తేసుకుని ఇద్దరం వాడి చేతులు ఇలా పట్టేసుకుని ఇద్దరం కలిసి బయటకు వచ్చి కారెక్కి ఇంటికి వచ్చేసినట్టు, వాళ్ళ అమ్మ ఎదురొచ్చినట్టు, ఇవన్నీ సంతోషపడిపోతున్నాను. సంతోషపడిపోతుంటే కోటేశ్వరారు అని పిలిచాడు ఎవడో. పిలిస్తే బాహ్యంలోకి వచ్చాను. ఏమండి బాగున్నారా? ఏమిటి మధ్య అక్కడ మీ అబ్బాయి వస్తా అన్నాడు అన్నారు, వచ్చారా అన్నారు. అబ్బాయి రాలేదండి. వచ్చేవా? మరి ఇప్పటిదాకా నువ్వు అనుభవించింది మీ అబ్బాయి వచ్చాడు, కారులో వెళ్ళావు, చెయ్యెట్టుకున్నావు, తీసుకొచ్చావు, మీ ఆవిడ ఎదురొచ్చింది, హారతి ఇచ్చింది, ఇంట్లోకి తీసుకెళ్ళింది. అనుభవం కాదు. ఎందుకని? కళ, ఊహ, నిజం కాదు, రాలేదు. వచ్చాడని ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు అనుభవిస్తే, అది యథార్థం అని తెలిస్తే. కలగన్నావు, మీ అబ్బాయి వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు, కలిసి భోజనం చేశారు, 10 రోజులు అయిపోయింది, పెళ్లి చూపులకు వెళ్ళావు, అమ్మాయి నచ్చేసింది, పెళ్లికి శుభలేఖలు అయిపోయాయి, పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకుని అమెరికాకి వెళ్ళిపోతాడు. నిజంగా పిల్లనిద్దాం అనుకున్న ఆయన వచ్చాడు, మా అబ్బాయి పెళ్లి అయిపోయిందండి ఏమనుకోకండి అని చెప్తావా? అనవు. కలరా ఇదంతా అని ఉత్తరం రాస్తానంటావు. నిజంగా మీ అబ్బాయి వచ్చేసాడు, అబ్బే ఇది కూడా అటువంటి అనుభవమే, ఇంతకుముందు 2 మాటలు జరగలా, అలాగే ఇప్పుడు వచ్చాడు, ఇది అనుభవం కాదు అని అమెరికాలో ఉన్న అబ్బాయికి నువ్వు ఎప్పుడు వస్తావు ఉత్తరం రాస్తారా? ఇక్కడ ఉన్నవాడికి అక్కడికి ఉత్తరం ఏమిటి? రాయరు. ఎందుకని? ఇది ప్రత్యక్షం. అందుకని ఆ అనుభవాన్ని ఇవ్వడం మీ చేతుల్లో లేదు, అది వాడొస్తేనే అనుభవం. అలా భగవంతుడు తనంత తాను దర్శనమిస్తేనే పూర్ణం. అందుకని మీరు కన్నాల్లోంచి చూసింది దర్శనం కాదు. అందుకని అమ్మవారే వచ్చి తలుపు తీస్తే తప్ప మీకు కృష్ణుడి దర్శనం అవదు. ఇది అందుకని అంత వాళ్ళు జాగ్రత్తగా అన్నారు, అమ్మా మేము దర్శనం చేయడం ఏమిటమ్మా, నువ్వు వచ్చి తలుపు తీయాలి. ఎలా తీయాలి? అబ్బా తినేస్తున్నారు పట్టుకుని తీస్తానులేండి ఉండండి అండమో, విసుగ్గా వచ్చి ఇలా తలుపు తీయడమో కాదు. అమ్మవారికి ప్రీతి కలిగేటట్టు దర్శనం చెయ్యాలి. అందుకని ఆ వెళ్ళేటటువంటి మార్గం కూడా అత్యంత సత్వగుణంతో కూడినటువంటి ఉపాసన అయి ఉండాలి. అందుకని మేము అలా నిన్ను అడుగుతున్నాం. నువ్వు మా యందు పిల్లలు వచ్చారు అని ఒక్కసారి పిల్లల పిలుపు వినబడింది అనుకోండి అమ్మకి, అమ్మలో వాత్సల్యం తప్ప ఏముంటుంది? ఏమీ ఉండదు. భార్య భర్త పడుకున్నారు, ఇద్దరికి 66 ఏళ్ళు వచ్చేసాయి, ఆయన రిటైర్ అయిపోయారు, ఇద్దరు పడుకున్నారు, పిల్లలు వస్తారనుకోలేదు. ఒక రోజు పొద్దున్నే కాలింగ్ బెల్ వినబడింది, కూతురు కంఠం వినబడింది, పండక్కమ్మ రావడం కుదరదమ్మా, ఈ ఏడాది రావట్లేదమ్మా అని రాత్రే ఫోన్లో చెప్పింది, పిల్లలు రారని పడుకున్నారు. అమ్మకి పిల్ల కంఠం వినపడింది, అమ్మా అమ్మా అని పిలుస్తోంది. పిలుస్తుంటే వస్తాను లేవే రానన్నావు కదా, వచ్చావేంటి మళ్ళీని అని లేస్తుందా? అమ్మో రాత్రి రానని చెప్పింది వచ్చేసిందనమాట. పిల్లని సంతోషంగా లేచి నడిచి వచ్చేస్తున్నప్పుడు అంత సంతోషంతో నువ్వు నడిచి వస్తున్నటువంటి నీ నడకలోని సౌందర్యం చూడాలి. పిల్లలు బయట నించున్నారని నువ్వు ఉద్వేగంతో నడిచి వస్తున్నప్పుడు నీ ముఖంలో ఉన్న ఆర్తి మేము చూడాలి. నువ్వు సంతోషంగా గడియ తీసి వచ్చావా అమ్మా అని నువ్వు స్వాగతం చెప్పడంలో ఆత్మీయతని మేము అనుభవించాలి.